సర్వే జనా సుఖినో భవంతు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవిదాస్. సో ఈ వీడియోలో చెప్పే విషయము ఉద్దేశము ప్రతి మనిషి యొక్క జాగరూకతతోటి ఉండాలి. జాగరూకత మన భారతీయ యొక్క సంవిధానం 51 కలం తహత ప్రకారం ప్రతి ఒక్క నాగరికుని యొక్క కర్తవ్యము వైజ్ఞానిక దృష్టికోణం సుధారణ, వాడి లోపల వారి మంచి భావనలు పెంచాలి అని భారతీయ సంవిధానము మనకు మంచి రీతి పరంపర వారి ధర్మను పాలన చేయడానికి అధికారం ఇచ్చింది. సో అధికారం ఇచ్చింది, కానీ ఈ యొక్క సాంప్రదాయం అనే పేరు మీద, ఈ యొక్క పరంపర ధర్మం అనే మాట మీద సమాజంలో అంధవిశ్వాసం రోజు రోజు పెరుగుతుంది. శ్రద్ధ, అంధశ్రద్ధ ఇవి రెండు వేరు. దీనికి చాలా డిఫరెన్స్. శ్రద్ధ వేరు, అంధశ్రద్ధ. ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది అంటే ఇది అంధశ్రద్ధ. ఏది చేస్తే ఏది రాదు, నువ్వు చేసిందే వస్తుంది, నువ్వేం చేసుకుంటే అదే వస్తుంది. ఇది తెలుసుకోవాలి. మనిషి దగ్గర తార్కిక బుద్ధి ఉండాలి. సో అంధవిశ్వాసం పెంచేవారు వలన సమాజానికి, దేశానికి హానికారం. భారతీయ యొక్క సంవిధానం అధికారం ఇచ్చింది. అంధవిశ్వాసానికి విరోధం ఉండవు. విరోధి చెయ్యి, ఏడు అంధవిశ్వాసం ఉంటే ఆడు విరోధి చెయ్యి. అప్పుడే సమాజం లోపల ప్రగతి, తార్కికం, నిర్మాణం, మంచి స్థితి నిర్మాణం అవుతుంది అప్పుడే. సో ఈ వీడియోలో విచారాలు, మాటలు ఒకరికి భావనలకు నొప్పి పెట్టడానికి కాదు, ఉన్న సత్యం చెప్పడానికి అంతే. సో మనకు చిన్నప్పటికెళ్ళి చెప్పిరు, భగవంతుణ్ణి ఆరాధన చేయాలి, భక్తి చేయాలి. ఇది యోగ్యం ఉన్నది ఒక లెక్కకు. కానీ భగవంతుని భక్తి చేస్తే మన పాపాలు నాశనం అవుతాయి, మన రోగాలు, ఆర్థిక పరిస్థితులు చక్కగా అవుతాయి, మోక్ష ప్రాప్తి అవుతుంది. ఇది అబద్ధం ఉన్నది. గంగల మునిగినంత మాత్రాన నీ శరీర శుద్ధి అవుతుందో కానీ పాపాలు పోవు. గంగలు ఎన్ని మాటల మునిగి శరీర శుద్ధి అవుతుంది కానీ పాపాలు. మనిషి లోపల పాప వృత్తి పోవాలి ముందు. ఒకవేళ కర్మకాండం దృష్టికోణంతో ఆలోచిస్తే పాపాలు పోయిన తర్వాత వాడి హృదయంలో ఉన్న పాప వృత్తి పోవాలిగా. అది ఎట్లా అవుతుంది? ఇది విచారం చేసేది ఉన్నది, ఆలోచన చేసే విషయం ఉన్నది. పాపాలు చేసే వృత్తి ఏమైతున్నదో అది పోవాలి. అప్పుడు వాడు పాపాలు చేయడు. దేని ద్వారా అవుతున్నాయి పాపాలు? పాప వృత్తి ద్వారా అవుతున్నాయి. అది పోవాలి ముందు. అది పోతుంది పాపాలని. సో ఇది మనకు ఎవరు చెప్పలేరు మనకు. సో గీతలో కూడా కృష్ణుడు చెప్పిండు ఒక జాగల, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిచ్చామి మా శుచం. ఎవడైతే నాకు శరణు వస్తాడో అవన్నీ పాపాలు అన్నీ పోతాయి అని అన్నాడు. దీన్ని కూడా ప్రమాణంలాగా తీసుకుంటారు. ఏమి
కృష్ణునికి శరణ కాదు. నీ లోపల ఏమైతే చైతన్య స్వరూప ఆత్మ ఉన్నదో, ఈ మనసు శరీరం అనే భావనను త్యాగం చేసి, శరీరం యొక్క ధర్మాలు, మనసు యొక్క సుఖ దుఃఖాలను త్యాగాలు, ఈ ధర్మాలు త్యాగం చేసి ఆత్మస్థితిలో ఎప్పుడైతే నువ్వు శరణ పోతావు, ఆత్మస్థితిలో ఎప్పుడైతే స్థిరము ఉంటావు, సంశయం లేని స్థితికి వస్తావు, అప్పుడు పాపాలు పోయినలాక, పాపవృత్తి నీ లోపల పోయినలాకనే. అప్పుడు భగవంతునికి శరణ కాదు, ఆత్మ అనుసంధానమే భక్తి, స్వానుసంధానమే భక్తి. కృష్ణుడు రాముడి యొక్క ఉపాధులు తీసి, నీ శరీరం మనసు ఉపాధులు తీస్తే కృష్ణుని లోపల ఉన్న చైతన్యం, నీ లోపల ఉన్న చైతన్యం ఒకటే. ఉపాధి పక్కకు పెడితే మిలిగిందంతా చైతన్యమే, మిలిగిందంతా బ్రహ్మమే. ఉపాధిలు పక్కకు పెట్టు, ఉన్నదంతా సత్యమే. ఒక్కసారి ఉపాధిలు మనం పక్కకు పెట్టి చూస్తే మనం అనంతం. దేహం యొక్క సంబంధించిన ధర్మాలు పక్కకెట్టి, మనసు ధర్మాలు పక్కకెట్టి మిలిగింది ఆత్మనే ఉన్నది. సో భగవద్గీతకు అర్థం చేసుకోవాలంటే కూడా ఒక ప్రామాణిక గురువు దగ్గర పోతేనే దీని యొక్క సారం ఏమన్నా తెలుసు. భగవంతుడు అంటే సాకారమా, నిరాకారమా, గుణమా, ఏమి తత్వమా మనకు తెలుస్తుంది. మనిషి జీవితంలో ఏదైనా మంచి అయితే ఈశ్వర కృప వలన అయింది అంటాడు, అయింది అనుకుంటాడు. ఒకవేళ ఏదైనా చెడు దుర్ఘటన అయితే, ప్రాణం పోతే, అప్పుడు అనుకుంటాడు భగవంతుడు ఓర్వలేడు పిల్లవాడిని చూసి అని అంటాడు. ప్రాణం తీసుకున్నాడు భగవంతుడు అంటాడు. లేకపోతే భక్తిలో ఏమన్నా తక్కువ ఉన్నది అని అంటారు. లేకపోతే ప్రారంధ కర్మ అని అంటారు. ధనవంతుడు కూడా పేదవాడు అవుతాడు, పేదవాడు శ్రీమంతుడు అవుతాడు. ఇదంతా భగవంతుని కృప వల్లనేనా? సమాజంలో ఉన్న చిన్న చిన్న పిల్లలు ఎంతోమంది బిచ్చమడుకొని తింటారు వాళ్ళు. మరి ఇది కూడా భగవంతుని వలన అవుతుందా? భగవంతుడు ఏముంటే ఆలోచించే విషయాన్ని కర్మ అంటారు. కర్మ అంటే ఒక వ్యక్తికి వానికి అవగాహన వచ్చినాక వానికి చెప్పి శిక్ష చేస్తారు. చిన్నపిల్లవాడు వానికి ఏం తెలియదు, వానికి కర్మ అని శిక్ష చేస్తే ఎట్లా? అది కాదుగా. ఖైదీకి కూడా చెప్పి శిక్ష చేస్తారు. నువ్వు ఈ తప్పు చేసినావు, దీనికి ఈ శిక్ష ఉన్నది, నీకు ఇంకేమైనా కోరిక ఉన్నది అని అడుగుతాడు. ఇంకా వాడు తప్పు చేసినవాడు యాక్సెప్ట్ చేస్తాడు. వాడు చేసిన అన్నీ అయినాక, సిగ్నేచర్ అయినాక అప్పుడు వానికి ఉరిశిక్ష చేస్తారు. ఒక పిచ్చి వానికి ఉరిశిక్ష ఇయ్యారు, చిన్నపిల్లలకు ఉరిశిక్ష ఇయ్యారు. ఇది సత్యం. పూర్వజన్మ కర్మ అని మనకి బలహీన చేస్తారు. నేను జీవితంలో ఎదగలేకపోతున్నా. అరే నువ్వు పూర్వజన్మ చేసుకున్న కర్మరా, అందుకు గుళ్ళు గోపురాలు తిరుగు అని అంటాడు. నువ్వు ఫోకస్ పెట్టలేనందుకు నువ్వు జీవితంలో ప్రగతి కాలేకపోతున్నావు. మంచిగా ఫోకస్ పెట్టు, మంచిగా అధ్యయనం చేయి, మంచిగా ఆలోచించు, ధ్యానపూర్వకంగా కార్యాలు చేయి ఇట్లా చెప్పరు. మన ప్రారంధం ఇట్లా ఉన్నది, మన బతుకులు ఈడికే అని అంటాడు. అది కాదు. మనిషి తలుచుకుంటే ఏదని చేస్తాడు. సో మనకు మంచి అయితే భగవంతుడు గెలిపించిండు, మనకు ఏమన్నా చెడు అయితే భక్తిలో ఏదైనా తక్కువ ఉన్నది అంటే ఇది అంధవిశ్వాసం. భక్తి అంటే భగవంతునికి సేవ చేసేదే భక్తి కాదు అని. భగవంతుని యొక్క నామంతో సమస్యలు పోతాయి అంటే పేదరికం కూడా పోవాలి, హింస పోవాలి, జాతివాదం పోవాలి, బలాత్కారాలు బలాత్కారాలు లేకుండా ఉండాలి సమాజం. రోజు రోజు బలాత్కారాలు అవుతున్నాయి, చిన్న పిల్లల మీద అవుతున్నాయి. సమాజంలో దొంగతనంలో కావద్దు, మోసాలు కావద్దు, కానీ ఇవన్నీ అవుతుంది. రామనామము, కృష్ణనామము, రాధారాధ నామము జపం చేస్తే
ఇవన్నీ ఎందుకైతే మళ్ళీ తీర్థక్షేత్రాల్లో అయితే ఎక్కువ అవుతాయి. బస్ స్టాండ్ నుంచి మందిర దాకా అన్ని జాగాల దోసుకునేటోడు ఉంటాడే. ఇవన్నీ ఏ తీర్థక్షేత్రానికి పోయినా మోసం చేసేటోళ్ళు ప్రతి స్థానంలో ఉంటారు. అసలు మన ధర్మం మనకు ఏం చెప్పాలనుకుంటుంది, ఏం చెప్పింది, మన శాస్త్రం మనకి ఏం నేర్పింది, మనం ఆలోచించాలి. ప్రామాణిక గురు దగ్గర మనం పోయి సత్యం తెలుసుకోవాలి. ఎప్పటిదాకా నువ్వు నీ మనసులో ఇంకొక వ్యక్తి ఉన్నాడో నువ్వు జీవితంలో ముంగడు ఎదురుంగ వ్యక్తి మీద నువ్వు పూర్ణ డిపెండ్ నువ్వు జీవితం ముంగడు. ఒకరి భుజాల మీద ఎక్కువ రోజులు మనం ఎదగద్దు. మన కాళ్ళ మీద మనం నిలబడేది ప్రయత్నం చేయాలి. ఏం చేస్తే అది చేస్తే ఇది అయితే ఇది చేస్తే ఇది అవుతుంది అంటే అది అంధవిశ్వాసం. ఒక వ్యక్తి క్రిస్టియన్ వ్యక్తి ఉన్నాడు. అయితే తనకు కిడ్నీలో స్టోన్లు ఉన్నాయని డాక్టర్ చెప్తే డాక్టర్ అన్నాడు, ఈ స్టోన్ యొక్క సమస్య చాలా పెరిగింది, దీనికి ఆపరేషన్ తప్ప ఉపాయం లేదు, పరిస్థితి చేదాటిపోయింది, స్టోన్లు పెద్దగాని అని చెప్తే ఆ వ్యక్తికి యేసు ప్రభువు మీద నమ్మకం బాగా ఉంది. అయితే రాత్రి గట్టిగా దీన భావనతోటి హృదయంతో రోదన చేసుకుంటూ యేసుదేవుని ప్రార్థన చేస్తే తెల్లారి వారికి కడుపు నొప్పి తక్కువైంది, కిడ్నీలో రాళ్ళు కూడా లేవు అని ఒక నిర్ధారణకు వచ్చి చర్చిలో సత్సంగం అవుతుంది ప్రతి ఆదివారం. అందరికి చెప్తుండే, యేసు ప్రభుకు ఒక్క ప్రార్థన చేస్తే నా సమస్యలు పోయినాయి అని చెప్తుంది. ఇది ఎట్లా నమ్మాలి? ఇది నమ్మే విషయం కాదు, ఇది ఒక మోసం. ఇట్లా మనము ఎన్నో వీడియోలు వింటున్నాం మనం మొబైల్, ఎన్నో చర్చ లోపల వారి అనుభవాలు ఇట్లా క్యూ కట్టి చెప్తారు. వాళ్ళు నాకు అదే అయింది, నాకు డబ్బు సమస్య ఉండే డబ్బు సమస్య పోయింది, నాకు రోగం పోయింది, పీడ పోయింది, నా కొడుకు లేకుండా కొడుకు వచ్చి ప్రార్థన చేస్తే, నాకు ప్రార్థన చేస్తే ఇల్లు లేకుండా ఇల్లు వచ్చింది. ఇవన్నీ బక్వాస్, ఏది చేస్తే ఏం రాదు. అట్లాంటి సమాజంలో ఉన్న అన్ని సమస్యలు పోవాలి. మళ్ళీ అందరు ధార్మికులే ఉన్నారు, ఈడ పూజ చేయనోడు ఎవడు లేడు, అందరు చేస్తారు. కానీ మనిషి ఎంత ధార్మికుడు అయితే అంత పేదవాడు అవుతాడు. ఇది సత్యం. ఈ ధార్మికత నీకు గులాంగిరి చేస్తుంది. చేయాలనుకుంటే చెయ్యి పూజ, డబ్బుతోటేనా పూజ అన్ని దానికి. నమ్మకానికి అపనమ్మకానికి చాలా తేడా ఉంటుంది. నమ్మకం, అపనమ్మకం, మూఢనమ్మకం ఇవన్నీ పోవాలి. సత్యానికి రాను, ప్రత్యక్ష ప్రమాణానికి రాను, విచారం చేయి అసలు భగవంతుడు అంటే ఏంటి అని. ఇది ఆలోచించాలి. సత్యము అన్ని కాళ్ళల్లో ఉంటుంది, నామరూపం కొన్ని కాళ్ళల్లో ఉండి కొన్ని కాళ్ళల్లో పోతుంది. ఏది పట్టుకుంటూ అన్ని పరిస్థితుల్లో ఉన్నది ఏదైతే ఉన్నదో సత్యము, అది భగవంతుడు, అది ఈశ్వరుడు అని నేనంట. అన్ని కాలాల్లో ఉన్నది, వర్తమానంలో ఉన్నది, భూతకాలంలో ఉన్నది, భవిష్యత్తు కాలంలో. అది భగవద్గీతలో కూడా చెప్పారు, బ్రహ్మసూత్రాలు చెప్పారు, ఉపనిషత్తుల్లో చెప్పారు. అది మనం ఆ విషయాన్ని మనం ఎప్పుడు టచ్ చేయలేము. మనము దేహభావనలో ఉన్నందుకు భగవంతుడు కూడా దేహమే అనుకొని చేస్తున్నాం. విగ్రహారాధన తప్పు కాదు. విగ్రహారాధన కన్నా ఆ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠాపన చేసేటప్పుడు అందులో కూడా ప్రాణం మంత్రోచ్చారణతో ప్రాణం పోస్తారని అంటారు. భగవంతుడు అంటే విగ్రహమా లేక ఒక చైతన్య శక్తి? ప్రాణం పోసినాకనే ఆ విగ్రహంలో ఒక శక్తి వస్తుంది అంటారు. ఆ ప్రాణం అంటే ఏమి? ప్రాణ ప్రతిష్టాపన అంటే ఏమి?
ఇదొక ఉదాహరణ. మనిషి సాకారం నుంచి నిరాకార తత్వాన్ని రావాలి. ఎందుకంటే మనిషి మూలం నిరాకారమే ఉన్నాడు. నిరాకారం నుంచే ఆకారం వచ్చింది. ఇది మనిషి తెలుసుకోవాలి. దేని మీద నమ్మకం కాదు, ప్రత్యక్ష ప్రమాణానికి రావాలి. శరీరం బాధించిందనుకో, భగవంతుని దగ్గర పోకు, డాక్టర్ దగ్గరకు. ఎందుకంటే శరీరం అభ్యాసం చేసినోడు డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, ఎవరైనా మంచి డాక్టర్ దగ్గర పోయి డాక్టర్కి చూపెట్టుకో. నీకు తెలియదు నీ శరీరంలో ఏమవుతుంది, ఏం లేదు. ప్రాబ్లం చెప్పుతావు, కానీ సమస్యకు సమాధానం మన దగ్గర కొన్ని ఉంటాయి. అందుకే శరీరానికి ఏమైనా ఇబ్బంది అయితే డాక్టర్ దగ్గరకు పో. మానసిక సమస్య అయితే అసలు ఏది మనకి ఇబ్బంది పెడుతుంది? మానసిక సమస్యలకు కారణం ఒకటే, రాగము, ద్వేషము, మానం, అపమానం. ఈ రాగద్వేషాలు ఉన్నంతసేపు మనిషి ఎప్పుడు సమాధానంతో ఉండలేడు. మూలం రాగద్వేషాలే, మూలం అజ్ఞానమే. దీనికి అజ్ఞానం ఉంది. ఇది మనసుకు బానిస అయినోడు మానసిక సమస్య నుంచి ఎప్పుడు తప్పించుకోడు. పీడిస్తూనే ఉంటుంది. ఆలోచనలు ఏమిటో తెలుసుకోవాలి. మనకి ఏది బాధించే ఆలోచన, దాని నుంచి విముక్తి కావాలి. ఏది బాధిస్తుందో దాంతో దూరం ఉండాలి, తెలుసుకోవాలి. ఆర్థిక సమస్యలు అంటావా, మనం ఎంత పని చేస్తున్నాము, మన జీతం ఏమిటి, ఎంత ఖర్చు చేయాలి, ఎంత అప్పు చేయాలని మన ఆలోచనల మీద డిపెండ్ ఉంది. నెలకు 20,000 ఉంటే నువ్వు 2 లక్షల అప్పు ఎట్లా చేస్తావు? నువ్వు ఎంత బరువు మోస్తావో, నీ శక్తి ఎంత అంతనే మోయాలి. 20 కిలోల బస్తా మోసే శక్తి నీతో ఉంటే నువ్వు 100 కిలోల బస్తా ఎట్లా మోయలేవు. నీ శక్తి ఏంటో మనం తెలుసుకోవాలి. సంసారంలో కూడా అంటే ఏది అవసరం ఉన్నదో, నీ ఎంత పని చేస్తావు అంతనే మనం సర్దుకొని పోవాలి. పిండి ఎంత ఉంటే అంతనే రొట్టె కొట్టాలి. ఇది ఫిలాసఫీ. సో మనం ఏం చేస్తామంటే కోరికలు ఎక్కువ ఉన్నప్పుడు పెద్ద ఆశలు పడి అత్యాశపోయి అప్పు చేసి ఈఎంఐ అది దాని ద్వారా మనం అప్పు చేస్తాం. అది తెంపడానికి కుతికే మీదకి వస్తుంది. శరీరం కొన్నిసార్లు మనకు సపోర్ట్ ఇస్తుంది, ఇయ్యదు. కానీ 1వ తారీఖు రాగానే టెన్షన్ వస్తుంది. ఇవన్నీ ఆలోచించాలి. నువ్వు ఆర్థిక సమస్యలు ఉన్నాయని భగవంతుని దగ్గర పోతే ఎట్లా? మానసిక సమస్యలు ఉన్నాయని భగవంతుని దగ్గర పోతే ఎట్లా? ఆ మానసిక సమస్యకు మందిరానికి పోయినప్పుడు నీకు ఒక ప్రశాంతత వాతావరణము దొరుకుతుంది, లేదనను. కానీ ఆర్థిక సమస్యలు పోవు. కొంత సమయం దాకా నీకు మానసిక ఇబ్బంది నుంచి కొంచెం ముక్తి అవుతుంది. మైండ్ ప్రశాంతత అవుతుంది, నీకు తెలియకుండానే అవుతుంది ఆ వాతావరణం వల్ల. శారీరక యొక్క సమస్యకు డాక్టర్ దగ్గరనే పోవాలడుతుంది. మానసిక సమస్య నీకు ఇబ్బంది పెట్టే విషయాలు నువ్వు తెలుసుకొని దాని నుంచి విముక్తి కావాలి, దాంతో దూరం ఉండాలి. రాగద్వేషాలు ఉన్నవాడు సుఖంగా ఉండలేడు. ఆర్థిక సమస్యలు అంటావా, మన శక్తిని బట్టి మనము చేసుకోవాలి. మన జీతాన్ని బట్టి మన అప్పులు, ఇల్లు అవన్నీ చూసుకోవాలి. ఉన్నాయన్నీ 3 సమస్యలు, ఒక శారీరక, ఒక మానసిక, ఆర్థిక. మిగతా అన్నీ ఏం లేవు, అన్నీ ఇళ్ళనే వచ్చినాయి. అంటే నువ్వు చేసే పని మీద ధ్యానపూర్వకంగా పూర్ణ శ్రద్ధతో పూర్ణ శ్రద్ధతో పరిపూర్ణ శ్రద్ధ ఉండాలి. అవసరమైతే ఎవరిదైనా సహాయం తీసుకో, ముందుకు పో. ఆత్మనిర్భరత, స్వయం నిర్భరత కావాలి. స్త్రీ అయినా పురుష అయినా, స్త్రీ అయినా కూడా కొత్త ఇల్లు వాకిలి కాదు, నీ దగ్గర టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ముంగట, లేకుంటే ఒకరోజు ఏదైనా చిన్న గొడవ అయినప్పుడు
ఇంట్లో ఉన్న తల్లిదండ్రులన్నా అత్తమామలన్నా మొగుడన్నా వీలే తెస్తూ పెడతాడు. నీకు చేసుకునే గిందుకే అంటాడు వాడు. ఇల్లు వాకిలి ఒక పని మనిషిలాగా చూస్తాడు. ప్రతి మనిషికి తనకంత ఒక టాలెంట్ ఉండాలి, పని చేసుకోవాలి. ఒకవేళ అర్థం చేసుకున్న మొగుడు, అర్థం చేసుకున్న కుటుంబం ఉంటే అప్పుడు పని చేసే అవసరం లేదు. మన జీవితంలో మనకి ఎవ్వరు ఈలెత్తిస్తూ పెట్టకున్నట్టు మనం బతకాలి, అంతే. అయితే మనిషి ఆత్మనిర్భరం ఉండాలి, అంతేగాని భగవంతుని నామం చేయాలనుకుంటే చేసుకోవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ భగవంతుని నామం చేస్తే కొంత ఫలం ఉన్నది, లేదనా. భగవంతుని నామం చేసినప్పుడు ఎప్పుడైతే నీ మనసు ఏకాగ్రతతోటి నామోచ్చారణ చేసినప్పుడు, స్పష్ట ఉచ్చారణ అని ఉచ్చారణ చేసిన మంత్రాన్ని నువ్వు స్పష్టంగా ఎప్పుడైతే వింటావో అప్పుడు నీ మనసు ఏకాగ్రత అవుతుంది. సత్యం ఇది. కొన్ని రోజులు ఇట్లా చేసుకుంటే ఏకాగ్రత అవుతుంది. ఒక 100% లోపల ఒక 20% నిలబడి పరివర్తన అవుతుంది. మిగిలింది 80% నిష్కామకర్మతోటి సంశయం లేని స్థితికి రావాలంటే ఆ స్థితిలో ఉండాలి వాడు. ఆ స్థితిలో రావాలి పడుతుంది నిష్కామకర్మతోటి. రాగద్వేషాలు లేకున్నట్టు, వ్యక్తుల మీద వస్తువుల మీద ఏ విషయాన్ని ఎదురు చూడకున్నట్టు, దీన్ని ఎక్కువ పట్టించుకోకున్నట్టు, అవసరానికి అన్నీ ఉపయోగించుకొని దాంతో బంధం పెట్టుకోకున్నట్టు జీవిస్తే మెల్లగా నువ్వు బంధముక్తుడవుతావు, జీవన్ముక్తుడవుతావు. అప్పుడు జీవన్ముక్తుడు అంటే బతికున్నప్పుడే నువ్వు మోక్ష స్థితిని అనుభవించేది స్థితికి జీవన్ముక్తి స్థితి అంటారు. మోక్షం అంటే సచ్చివైన తర్వాత కాదు, బతికున్నప్పుడే మోక్ష స్థితిని అనుభవించేది జీవన్ముక్తి. సో చిన్నపిల్లలకు చూడండి, వాళ్ళకు దగ్గర డబ్బు ఉండదు. ఒకవేళ డబ్బు ఇచ్చినా, డబ్బు వాళ్ళ చేతికి ఇచ్చినా దాని విలువ ఎరుకుండదు. డైమండ్ ఇచ్చిన వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకు కులం అంటే ఏంటో తెలియదు, గోత్రం అంటే ఏమిటో తెలియదు, పగ అంటే తెలియదు, ప్రతీకారం తెలియదు, ఏ సాధన చెయ్యరు, కానీ ఆనందంగా ఉంటారు. ఆ స్థితికి రావాలి. ఆ స్థితికి వచ్చినప్పుడే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. జీవన్ముక్తి స్థితి అంటే పిల్లల స్థితి. ఆ స్థితికి రావాలి మనం. మనసులో రాగద్వేషాలు ఉన్నంతసేపు మనం ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేం. మనం ఈ రాగద్వేషాల శత్రువులు, మన ఆనందంకి అడ్డు వచ్చేది ఈ రాగద్వేషాలు. దీని నుంచి ముక్త కావాలి మనం. సత్యమైన తర్వాత ఎవడు చూసిన మోక్షం, బతికున్నప్పుడు అనుభవించేదే జీవన్ముక్తి. అది ఎవరైనా ప్రాప్తం చేసుకోవచ్చు, అది ఎవరైనా అధికారి ఉన్నారు దానికి. నామముతో మంచి భార్య, బాగా డబ్బు, ఆరోగ్యము, మోక్షము, మంత్రంతో అన్నీ దొరుకుతాయి. ఇవన్నీ అంటే ఇది ఒక అంధవిశ్వాసం అని తెలుసుకోవాలి. మనిషికి తనకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో తనే కష్టపడాలి. ప్రతి దానికి ఎదుటివాడి మీద, భగవంతుని మీద నిర్భరం ఉండద్దు. లేకపోతే మానసిక బలహీనత. ప్రతి దానికి పోయి భగవంతుని దగ్గర మంచి మార్కులు రావాలి, మంచి అద్ర, ఇది ఎప్పటికీ కాదు. నేను ధార్మిక విషయాల నుంచి దూరం ఉండని చెప్తలేను. అసలు ధార్మికత అంటే, ధర్మము అంటే ఒక మనిషి ఇంకొక మనిషికి ఏమి బాధ అవుతుందో, ఏమి అవసరాలునో అవి మన యోగ్యత బట్టి వాడు తీర్చాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడు, ఏడ అవసరం ఉన్నదో మనిషికి ఆకలి, మన యోగ్యత బట్టి మనం దానం చేయాలి.
మళ్ళీ ఈ దానం పుణ్యం వస్తుందో పాపం ఇవన్నీ ఆలోచించదు. జస్ట్ నిష్కామ కర్మ. ఆకలితో ఉన్నవానికి అన్నం పెట్టు, స్త్రీలను గౌరవించు, జీవరాశుల మీద దయచేయు, కరుణ, ప్రేమ, సమత్వము, సర్వత్ర సమదర్శి, ఇవన్నీ గుణాలు ఉన్నవాడు ధార్మికుడు. ఇది అసలైన ధార్మికత. ఇవన్నీ మన లోపల మూల గుణాలు. ఇవన్నీ బయటకు వెళ్ళి తెచ్చుకునే గుణాలు కావు. ఇవి మన లోపల సహజ స్థితి స్వభావాలు. ఈ గుణాలు దీనికే అంటే ధార్మికుడు. జ్ఞాని లోపల కూడా ఇవే లక్షణాలు ఉంటాయి. ప్రతి మనిషి లోపల కూడా మూలం లోపల ఇవే గుణాలు ఉన్నాయి. దీన్ని మనం తెలుసుకొని జీవించాలి. ఇదే నేను చెప్పాడు. మనిషి శ్రద్ధ ఉండాలి, మనిషి అంధశ్రద్ధ ఉండద్దు. ఇదే నేను చెప్పాడు. సర్వే సుఖినో భవంతు. మీ రవిదాస్.